ఈ రివర్సల్ డయాబెటీస్ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? సో అందరికీ సాధ్యం కాదు. సో ఇందులో మనం మెయిన్ కన్సిడర్ చేసేది ఏంటంటే, సో ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి, సో ఎవరిలో అయినా పాసిబుల్, కానీ స్టిల్ లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరిలో పాసిబుల్ అనేది మెయిన్ ఎర్లీగా, అంటే ఒక ఫస్ట్ 3 to 5 years, అంటే డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తర్వాత ఫస్ట్ 3 to 5 yearsలో వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది రివర్స్ చేసుకోవడానికి. దీనికన్నా లేట్గా కూడా ఉంటుంది, కానీ మనం ఎక్కువ మంది అచీవ్ చేసిన వాళ్ళని చూసిన వాళ్ళలో ఎక్కువ మంది ఫస్ట్ 3 to 5 years లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఓకే, మరి ఇది ఏ వయసు వారిలో వచ్చిన డయాబెటీస్కి తిప్పి కొట్టొచ్చు అంటారు? సో డయాబెటీస్ అంటే మోస్ట్ కామన్గా type 1, type 2 అని 2 టైప్స్ ఉంటాయండి. సో type 1 అనేది బాగా చిన్న పిల్లల్లో వస్తుంది. type 2 అనేది అడల్ట్స్, అంటే 20